So when we burn the magnesium ribbon, it burns in presence of oxygen and forms an ash which is magnesium oxide. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఇది మెగ్నీషియం ఆక్సైడ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మెగ్నీషియం బర్న్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. దీంట్లో మనం ఏం చేస్తామంటే వెదర్ ఇట్ ఈస్ అసిడిక్ ఆర్ బేసిక్ అనేది మనము ఈ లిట్మస్ పేపర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం జస్ట్ ఈ వైట్ యాష్ ని మనము వాటర్తో కలిపి ఈ వాటర్ టెస్ట్ చేసుకొని మనం కానీ ఒకసారి టెస్ట్ చేసినామంటే ఈ యొక్క లిట్మస్ పేపర్ని మనము బ్లూ లిట్మస్ ఉంది, రెడ్ లిట్మస్ ఉంది, వీటిని మనం టెస్ట్ చేసామంటే చూడండి ఈ పేపరు ఇట్ విల్ టర్న్ ఇంటూ బ్లూ కలర్. మీరు గమనించారంటే రెడ్ లిట్మస్ ఏమైంది? బ్లూ. అంటే అర్థమేమి ఇక్కడ బ్లూ అయిందంటే ఏమిది? బేస్. వెరీ గుడ్. సో రెడ్ లిట్మస్ టర్న్స్ ఇంటూ బ్లూ లిట్మస్ అంటే ఈ యొక్క మెగ్నీషియం ఆక్సైడ్ బేసిక్ నేచర్ కలిగి ఉంది. మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్ కలిగి ఉంటాయని మనం చూసుకోవచ్చు.